ఇగో హైదరాబాద్లో ఒక రిపోర్ట్ వచ్చింది. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 అట. భాగ్యనగరమే దేశంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న 3వ నగరం అట. ముంబై, ఢిల్లీ తర్వాత మనమే అట. ఈ దేశంలో ఎక్కువ బిలియనీర్లు ఉన్న నగరాల్లో మన హైదరాబాద్ 3rd ప్లేస్లో ఉందట. నగరంలో 104 మంది సహస్ర కోటీశ్వరులు ఉన్నారట. అగ్రభాగాన 76,100 కోట్లతో మురళీ దివి కుటుంబం. వాహ్, ఈయన హైదరాబాద్లో ఉంటాడు. ఎవరైనా మురళీకృష్ణ దివిసేనా? దేశంలో అదాని మళ్ళీ నెంబర్ 1, 11,60,000 కోట్ల నికర సంపద. ఒకసారి వార్త చూద్దాము. ఇట్లా పేర్లు చూడండి ఒక్కసారి. ఎటువైన దివి, మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నిజంగానే భాగ్యనగరం అని తాజాగా మరోసారి వెల్లడైంది. దేశంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్న నగరాల జాబితాలో దక్షిణాదిలో నెంబర్ 1గా నిలవడమే కాకుండా దేశంలో ఢిల్లీ, ముంబై తర్వాత 3వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్లో 18 మంది బిలియనీర్లు, అంటే $100 కోట్ల. ఒక డాలర్ 80-83 రూపాయలు వేసుకుంటే $100 కోట్ల, అంటే 100 కోట్లు ఇంటూ 80 రూపాయలు ఎంత అవుతుంది? 8,388 కోట్ల నికర సంపద ఉన్నవాళ్ళు. 104 మంది సంపన్నులు 1000 కోట్ల నికర సంపద ఉన్నవారు ఉన్నారని గురువారం విడుదలైన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 వెల్లడించింది. ఇప్పటి వరకు 3వ స్థానంలో ఉన్న బెంగళూరును వెనక్కి నెట్టి హైదరాబాద్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. 76,100 కోట్ల నికర సంపదతో మురళీ దివి కుటుంబం హైదరాబాద్లో బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉంది. ఎవరి మురళీ దివి? ఈయనేనా? ఒక్క నిమిషం ఆగండి, క్లారిఫై. మురళీకృష్ణ ప్రసాద్ దివి, ఈయన హైదరాబాద్లో ఉంటాడు. ఈయన దివీస్ కంపెనీ. చూసిరు కదా ఈయనని? ఈయన ముఖం ఒక్కసారి చూడండి. అయ్యో, ఈ ముఖం మురళీకృష్ణ చంద్రబాబు నాయుడికి చాలా దగ్గరైన. ఈయన సంపాదన ఎంత అంటే 76,000 కోట్లట. ఎట్లా సంపాదించిండు అన్నది ఒకసారి ఆలోచించండి. 76,000 కోట్ల సంపాదన మురళీకృష్ణ దివీస్ కంపెనీ ఓనర్ది. మొత్తం ఆ చౌటుప్పల్ ఏరియాలో 400 ఎకరాల్లో విస్తరించి 10 కిలోమీటర్ల రేడియస్లో పర్యావరణాన్ని, భూమిని మొత్తం కలుషితం చేసి అత్యంత రాక్షసుడిలాగా ప్రవర్తిస్తూ రైతుల నోట్లో మట్టి కొడుతూ అక్కడున్న లోకల్ లీడర్లని మేనేజ్ చేస్తూ ఒక ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతూ ఇన్ని వేల కోట్లు సంపాదించింది. ఇది గొప్ప విషయంగా మనం ఎట్లా చెప్తాం? అంటే సమాజాన్ని నాశనం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. 76,100 కోట్లు సంపాదించిండు. ఎక్కడ ఈయనకి తెలంగాణకు సంబంధమే లేదు. మీరు అక్కడ ఆ మునుగోడు నియోజకవర్గం కిందికి వస్తే అక్కడున్న ఆల్ లీడర్స్ అందరికీ పైసలు పోతాయి. మొన్న ఎలక్షన్లలో అందరికీ పైసలు ఇచ్చిండు. డౌట్ ఏముందల్లా? మరి ఆడ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి ఈ విషయంలో కూడా. నగరానికి చెందిన పిచ్చిరెడ్డి 54,800 కోట్లు. ఇది మెగా కంపెనీ అనమాట. ఈయన మామ అవుతాడు. ఎవరు? మెగా కృష్ణారెడ్డి మామ అనుకుంటున్నా. పివి కృష్ణారెడ్డి 52,700 కోట్లు, అంటే మెగా కృష్ణారెడ్డి. బి పార్థసారథి రెడ్డి 29,900 కోట్లు. ఈయనెవరు? హెటిరో పార్థసారథి రెడ్డి. ఈయన చాలా పూర్గా ఉన్నాడని చెప్పి ఈయన 75 లక్షలకే రేవంత్ రెడ్డి భూమిని కట్టబెట్టిండు కదా. కేసీఆర్ 30 లక్షలకే 15 ఎకరాలు ఇస్తే తప్పు అని కోర్టుకు ఆ పిటిషన్, ఆ జీవోని రద్దు చేస్తే, అవునవును జీవో రద్దు చేయడం తప్పే అని చెప్పి ఆ భూమిలో గవర్నమెంట్ ల్యాండ్ అని జెండా బాతి, మరి రాత్రికి రాత్రి ఏమైందో తెలియదు, రేవంత్ రెడ్డి కూడా 75 లక్షలకు 15 ఎకరాలు కేటాయించేసిండు. అయితే దేశవ్యాప్తంగా బిలియనీర్ల పరంగా చూస్తే గౌతమ్ అదానీ తిరిగి నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గత ఏడాది జనవరిలో హిండెన్బర్గ్ సంస్థ ఆరోపణల నేపథ్యంలో అదానీ సంపద 57% ఆవిరైపోయి 4.74 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో 8.08 లక్షల కోట్లతో ముఖేష్ అంబానీ హురున్ రిచ్ లిస్ట్ 2023లో అగ్రస్థానంలో నిలిచారు.
అయితే అదానీ తిరిగి పుంజుకున్నారు. 11.60 లక్షల కోట్ల నికర సంపదతో ఈ ఏడాది భారత్లో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఆయన సంపద ఏకంగా 95% పెరిగింది. అదాని తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ 10.14 లక్షల కోట్లతో రెండో స్థానం. అంబానీ సంపద గత ఏడాది మార్చితో పోలిస్తే 25% పెరిగింది. అంబానీ అదానీల తర్వాత మూడో స్థానంలో 3.14 లక్షల కోట్ల నికర సంపదతో హెచ్సిఎల్ కంపెనీ యజమాని శివ్ నాడర్ నిలిచారు. 2.89 లక్షల కోట్లతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యజమాని సైరస్ పూనావాలా నాలుగో స్థానం. 2.5 లక్షల కోట్లతో సన్ ఫార్మాస్యూటికల్స్ దిలీప్ షాంఘ్వి ఐదో స్థానం కైవసం చేసుకున్నారు. మహిళల పరంగా చూస్తే 47,500 కోట్ల నికర సంపదతో జోహో కంపెనీ యజమానురాలు రాధా వెంబు తొలి స్థానం. 20 ఏళ్ల కైవల్య వోహ్రా 3,600 కోట్లు, 22 ఏళ్ల ఆదిత్ పాలిచా 4,300 కోట్లు సంపన్నుల జాబితాలో అత్యంత చిన్న వయస్కురాలుగా నిలిచారట. ఇట్లా మన హైదరాబాద్ అట 3rd పొజిషన్లో ఉందని. చాలా గొప్ప విషయం ఏం కాదు, అంత మందిని ముంచి సంపాదించిన సొమ్మిదంతా. ఈయన పార్థసారథి హెటిరో ఆనాడు కరోనా టైంలో పెద్ద ఎత్తున ఈ వ్యాక్సిన్లని ఇంజక్షన్లని కొల్లగొట్టిరు కదా, హైడ్రోక్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ అని. ఒక్కసారి ఈ విషయంలో పాశం యాదగిరి గారికి ఒకసారి కాల్ చేద్దాం. స్విచ్ ఆఫ్. Your calling is currently switched off. Please try later. Your calling is out of. సో ఇక్కడ ప్రధానంగా మాట్లాడాల్సింది దివీస్ కంపెనీ. ఆయనే ఇవాళ హైదరాబాదులో అత్యంత సంపన్నుడట. ఎట్లొచ్చినాయి ఈయనకు డబ్బులు? దివీస్ కంపెనీ చేస్తున్న విధ్వంసం ఏంది తెలంగాణలో? ఇది ఒక్కసారి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ హైడ్రా పేరుతో చెరువులను పరిరక్షించాలి అనుకుంటున్నారో అదే చెరువులలోకి అదే భూముల్లోకి ఆయన ఆ పొల్యూషన్ని పంపిస్తూ ఆ కలుషిత వ్యర్థాలని పంపిస్తూ ఏ రకమైన విధ్వంసం చేస్తుండో రేవంత్ రెడ్డి ఫోకస్ చేయాలా? చేస్తారా? దమ్ముంటే ఏ మగోడైనా ఏ పార్టీ మగోడైనా దివీస్ కంపెనీ యాజమాన్యం మీద మాట్లాడమనండి, చూస్తా. చౌటుప్పల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి ఒక పార్టీ, ఆయన్ని చూద్దాం. దివీస్ కంపెనీ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మాట్లాడమనండి, ఎమ్మెల్యే కదా. దివీస్ కంపెనీ మీద మాట్లాడమనండి. నల్గొండ మొత్తం మాదే అంటాడు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చలో మాట్లాడమనండి. అంటే ఎగురుతూ ఉంటాడు కదా జగదీష్ రెడ్డి, పెట్టమనండి ప్రెస్ మీట్. ఎవరికైనా దమ్ముందేమో. అందరూ ఎలక్షన్లలో ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పోటీ చేస్తున్న వాళ్ళే. సర్పంచ్లను కూడా ఈయనే రిక్రూట్ చేస్తాడు. రిక్రూట్ మీన్స్ డబ్బులు ఇస్తాడు, మీరు పైసలు ఇస్తే ఎవరన్నా గెలవండి, గెలిచి వచ్చి నా దగ్గర నిలబడండి. ఫోకస్ చేద్దాం మనం ఈ దివీస్ మీద, ప్రధానంగా ఫోకస్ చేద్దాం. ఎందుకంటే ఇవి వరుస ఎపిసోడ్లు చేయాల్సిన అవసరం ఉంది. అక్కడున్న గ్రామాల్లోకి వెళ్ళి మనం పెద్ద ఎత్తున ఆ ప్రజల బాధలు ఈ సమాజానికి చూపించాల్సిన అవసరం ఉంది.